అండి నమస్తే. మొన్న సెకండ్ సాటర్డే సండే హాలిడే అని చెప్పి మేమైతే హోమ్ టౌన్ వెళ్ళాము. అదేనండి విశాఖపట్నం అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి పిల్లల్ని తీసుకుని అలాగే సరదాగా సాయంత్రం బీచ్కి అయితే వెళ్ళాము సాటర్డే ఈవినింగ్. ఇక్కడ చూసారా చెవు మూసుకున్నాను, ఎందుకంటే ఇంత అందరికీ హాయ్ హాయ్ అనుకుంటా చెవులో గీ పెట్టేలా కరుస్తున్నారు. ఇంకా అది నేను మ్యూట్లో పెట్టేసాను, బాగా పెద్ద సౌండ్ వచ్చేసిందని చెప్పేసి. ఇప్పుడైతే మేము ఇంకా సాయంత్రం మేము 5 గంటలకు అలాగే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి బీచ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ చూసారా మా ఆయన కళ్ళల్లోని అసలు ఎంత ఆనందమో. అంటే ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పటికి 10 months 11 months అయిపోయింది. మేము లాస్ట్ సమ్మర్లో వచ్చాం కానీ అప్పుడు ఆయన రాలేదనమాట, సెలవులు ఏం లేవని చెప్పేసి. ఇంకెన్ని రోజులు అయింది కదా, అసలు ఎంత కళ్ళల్లో ఆనందం, అబ్బా వైజాగ్ వచ్చాను ఇవన్నీ చూస్తున్నాను అని చెప్పేసి. ఇంకా అంటే చాలా రోజుల తర్వాత రావడం ఒకటి, దట్టు ఒక పుట్టిన ఊరు అనేసరికి ఒక ఎమోషన్ ఉంటుంది. పైగా ఇంకా వైజాగ్ అంటేనే ఒక ఎమోషన్. వైజాగ్ పీపుల్స్ ఎవరైనా కానీ వీడియో చూస్తే కనుక మీకే అర్థమవుతుంది కదా, ఎక్కడికైనా దూరంగా వెళ్ళామంటే ఇంకా అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అని చెప్పేసి ఉంది. దీనికి రైట్ సైడ్ లో మా ఆయనకి పాత ఆఫీస్ ఇక్కడేనమాట, DCI డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దాంట్లో చేసేవాళ్ళు. ఇంకా దీనికి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి ఇక్కడ రైల్వే స్టేషన్ కి బ్యాక్ సైడ్ అనమాట. అంటే 8th ప్లాట్ఫామ్ కి అలా వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి. ఇంకా ఇలాగా ముందుకైతే ఇంకా మేము వెళ్తున్నాం. అంటే వైజాగ్ అంతా చుట్టేసి సరదాగా తర్వాత బీచ్ కి ఇవన్నీ తిరిగేసి సరదాగా రావడం అని చెప్పేసి, ఇంకా వేరే పని ఏం లేదు. ఇంకా ట్రైన్ వెళ్తుంది చూసారా, భలే వెళ్తుంది కదా. కరెక్ట్. అయితే ఇది నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా షూట్ చేద్దాం అని చెప్పేసి, ఈవినింగ్ వ్లాగ్ లాగా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి ఇంకా వైజాగ్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసాము. చిన్న చిన్న క్లిప్ లాగా అయితే తీసాను, మీకు అంతా షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అనమాట, బాగా తిరిగింది అంతా కూడా. ఇంకా మా ఆయనకైతే ఇంకా చెప్పనవసరం లేదు, వాళ్ళ ఊరే కాబట్టి ఇంకా మరీ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లోనే గొప్పగా ట్రాఫిక్ ఉంటది అనుకుంటారేమో, వైజాగ్ కూడా అంతకంటే బాబులే ఉంటది. సైడ్ షాపింగ్, స్ట్రీట్ ఇదే అడిగారు అబ్బాయి ఎవరో కానీ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి అదే పెట్టాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ టిఫిన్స్ ఇంకా అన్ని పెడతారనమాట, చైనీస్ ఫుడ్ ఇలాగా ఈవినింగ్ ఫుడ్ లాగా 4కి స్టార్ట్ చేసి నైట్ 2 వరకు ఉంటుంది. ఇది ఏంటంటే కోవిడ్ ముందు ఉండేది, తర్వాత కోవిడ్ లో తీసి మళ్ళీ రీసెంట్ గా పెట్టారేమో తెలీదు. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడైతే మాత్రం 6 అయిపోయింది. మేము ఇక్కడ వచ్చేసరికి చాలా హెవీగా ఉంది అసలు. మేమేంటంటే మేము ఇంతకు ముందు ఇక్కడ వైజాగ్ లో చెప్పాను కదా సీతమ్మధార, అక్కడ ఉండేవాళ్ళం. మా ఆయనకి కొత్త ఆఫీస్ అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత అయితే అక్కడికి వెళ్దాము అందరినీ కలుసుకుందాం అక్కడ ఫ్రెండ్స్ అందరినీ అనుకున్నాను. కానీ ఇంకా బాగా ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఇంకా 15 minutes అలా ఆగిపోవడం వల్ల ఇంకా బాగా లేట్ అయిపోద్దని చెప్పేసి మేము ఇంకా వైజాగ్ పైపైన చూసేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా వైట్ ప్యాలెస్ ఎంత బాగుందో కదా. మేము వెళ్ళేటప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట, అంటే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది కానీ ఓపెనింగ్ అయితే అవ్వలేదు. మేము హైదరాబాద్కి వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు చూడడానికి మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది, చక్కగా వైట్ ప్యాలెస్. ఇంకా అవన్నీ చూస్తున్నాం. చూసారు ఇక్కడ కనిపిస్తుంది కైలాసగిరి, దీనికి దగ్గరలోనే మేము ఉండేవాళ్ళం అన్నమాట ఇంతకు ముందు అయితే. ఇంకా మేము ఎవరిని కలవలేదు కానీ అలాగా సరదాగా ఇంకా తిరిగాము, రోడ్ల మీద రోమింగ్ చేసాం అన్నమాట. ఇంకా ఇక్కడ చూసారా మనకి కైలాసగిరి పైకి వెళ్ళడానికి బస్సులో కానీ లేకపోతే కార్లో వెళ్ళొచ్చు, లేదు మన ఓన్ వెహికల్ కాకుండా రోప్వే మీద వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడు చూపించాను చూసారా, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట రోప్వేకి వెళ్ళడానికి. అది కూడా బాగుంటుందండి. ఇక్కడ వైజాగ్ ఎవరైనా టూర్కి వస్తే మాత్రం అది కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఒకవైపు నుంచి కొండ ఉంటుంది, ఒకవైపు బీచ్ అనమాట. మధ్యలో వెళ్తే చాలా మూవీస్ అయితే షూటింగ్లో జరిగినాయి, చూసే ఉంటారు. అంత బాగుంటుంది ఆ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే. ఇంక మేము ఇవన్నీ చూసుకుంటా చివరికి ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవైతే ఈ కొబ్బరి చెట్లు అంతకుముందు ఉండే కాదు, ఒక కోవిడ్ తర్వాత 2021లోనే ఎప్పుడో వేసారనమాట. అంతకుముందు అయితే అవి చెట్లు అవి ఉండే కాదు. ఇంకా ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని మేము ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చూసారా ఇక్కడ ఎలా ఉంటుందంటే లైక్ గోవా టైప్లో అలా ఉంటుంది అనమాట. ఇవి చూస్తూ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపోవడం అవసరం లేదండి, ఎక్కడికి వెళ్తారు. ఇక్కడ దగ్గరలో నాకైతే అనిపిస్తుంది గోవా ఇది అది ఇది అని చెప్పేసి అంటారు కదా,
దానికంటే ఇక్కడే బాగుంటుంది అని చెప్పేసి, వైజాగ్లోనే బీచ్ బాగుంటుంది అని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు కొంచెం బాగానే ఉంది. తర్వాత చీకటి పడిపోయింది అనమాట. చీకటి పడిపోయినా ఇంకా మరి చాలా రోజుల తర్వాత పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాం కదా, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి చీకటి అయినా పర్లేదు ఆడుకుంటారని ఇంక వదిలేసాం అనమాట. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. వెళ్ళాను ట్రై అంతా ఇంకా పిల్లలకి డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తాను. చేంజ్ చేసిన తర్వాత చక్కగా ఆడుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బీచ్ వచ్చేసి అందరం సెంటర్లో అయిపోతాము కాబట్టి పిల్లల దగ్గర కొంచెం కేర్గా ఉండాలి. అయితే మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అయితే మొత్తం ఎక్కువగానే ఉంది. అన్విత ఒరే నెత్తి మీద వేసుకోకరా. ఇంకా బీచ్లో వాళ్ళు ఆడుకునేసేపు ఆడుకున్న తర్వాత ఇంకా డ్రెస్సులు అవి చేంజ్ చేసేసి ఇంక పక్కనే పార్క్ ఉంది. పార్క్లో అయితే ఆడుకుంటున్నారు. ఇదేమో నోవెటల్ హోటల్ అన్నమాట. ఇంకా వైజాగ్ అయితే మాత్రం ఫుల్గా చుట్టేసాము. నేను అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను. ఇదేంటంటే ఇక్కడ మా ఆయన తీయమంటున్నారనమాట. లైటింగ్ అది బాగుంది కదా, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అదటి అని చెప్పేసి ఆ లోపలికే ఉండేదండి పాత ఆఫీస్ అయితే మా ఆయనది. ఇంక ఇక్కడికి వచ్చి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, భలే ఉంది అసలు. ఇంకా దూరంగా వెళ్ళే కొద్ది అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా పిల్లలు అయితే సాంగ్స్ పెట్టుకున్నారని నాకు ఫోన్ ఇచ్చేసాను. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దుర్గా మినీ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దూద్ పేడ ఫేమస్ అనమాట. చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చేసి డైరీ పార్లర్ అనమాట. వెళ్ళడానికి అని చెప్పేసి తీసుకు